నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, దేశానికి రెండో రాజధాని అంటే హైదరాబాద్ అంటూ చాలాసార్లు మనం విన్నాం, చాలామంది చెప్పారు. బట్ సరికొత్త రాగం, సరికొత్తగా ఒక పల్లవి వినబడుతోంది. దేశానికి రెండో రాజధానిగా అమరావతి అండ్ ఒక ప్రముఖ ఛానల్లో కూడా వినబడింది. అండ్ మొన్నటి వర్షానికి అసలు మళ్ళీ మొత్తం అన్నీ నిండిపోయాయి. అంటే ఈ స్థాయిలో వర్షం పడినప్పుడు ఆ వర్షాన్ని కూడా తట్టుకోలేకపోతుంటే నిర్మాణాలు ఎలా సాగుతాయి, ఏం జరుగుతోంది, ఒక చర్చ అయితే నడుస్తోంది. అంటే ఇది నేను ఈ డిబేట్లు చాలా చేసాం కానీ సార్, కొన్ని విషయాలతో ప్రజలకి కొన్ని విషయాలు చెప్దామని నిశ్చయించుకున్నాను. ముంబై ఏమంటాం సార్ దాన్ని? ఫైనాన్షియల్ క్యాపిటల్ అని. ఫైనాన్షియల్, అవును కదా. అవునండి. దాని అర్థం ఏంటి? ఢిల్లీ ఫైనాన్స్ అంటే నిర్మలా సీతారామన్ బడ్జెట్ ఏమో ముంబై వచ్చి పెడుతుందని ఏమైనా అర్థం ఉందా? కాదు కదా. అర్థం చేసుకునే విధానంలో ఉంటుంది. అలా భారతదేశానికి శీతాకాల విడిది గౌరవ రాష్ట్రపతి గారికి హైదరాబాద్లో రాష్ట్రపతి భవన్ ఉంది. అవునండి. ఇంత ఉంటుండగా వైజాగ్లో నాకు తెలిసి నేను చిన్నప్పటికాడి నుంచి చదువుకున్న ఆంధ్ర యూనివర్సిటీలో సర్క్యూట్ హౌస్ అని ఉంటుంది, సిరిపురం జంక్షన్ అవతల. మీకు తెలిసి ఉంటుంది, అది గవర్నర్ బంగ్లా అని. వాళ్ళు సర్క్యూట్ హౌస్ గవర్నర్ బంగ్లా అంతే. అవునండి. అక్కడ ఏ రోజు రాష్ట్రపతి వచ్చి ఉంటుంది అన్నది నేను ఎప్పుడు వినలే. అవును, ఇక్కడికి వస్తారు కదా శీతాకాల విడిది. అవును. ఈ సర్కమ్స్టాన్సెస్లో వీళ్ళు నాకు తెలిసి ఆ తెప్పల ఛానల్ అయ్యి ఉంటుంది. మీకు చాలా మొహమాటం, కానీ నేనైతే మొహమాటారు. జర్నలిజం విలువలు తెలియని భ్రష్టులు వాళ్ళు. అండ్ జర్నలిజాన్ని భ్రష్టు పట్టడానికి పట్టించడానికి వాళ్ళు కంకణం కట్టు కూర్చున్నారు. వాళ్ళు ఒకటి పౌడర్ రాసుకొని, ఇంకోటి డైపర్ వేసుకొని, ఇంకోటి పెట్రోల్ బంక్లో ఇన్వర్టెడ్ కామాలు పెట్టుకొని. సో ఇట్లా మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, అడిగి ఇలా గన్న కొట్టేసి ఫుల్ ట్యాంక్ అయ్యేదాకా అలవాటు అయిపోయి, ఇలా వేలు పెట్టడం అలవాటు అయిపోయింది. నేను ఎందుకు చెప్తున్నానంటే స్పెసిఫిక్గా వీళ్ళ గురించి వార్త ఏంటంటే, అలా గంగతో రాంబాబు సినిమా చూడండి ఒకటి. అందులో బ్రహ్మానంద గారు ముందే స్లైడ్లు చేసుకుని రెడీగా ఉంటాడు, చచ్చిపోతే వీడు బతుకుంటే వీడు ముఖ్యమంత్రి అయితే అన్నట్టు. అలా వీడికి ప్రతిదానికి ఎలివేషన్స్ అలవాటు అయిపోయి. ఎస్ సార్. మనకి వెనక చిన్నప్పుడు అమ్మ నాన్న చెప్తాడు, పుండుకు తడిలేదంటే బూర్లు ఉండవే పిల్లవా అన్నాడు అన్నట్టు. మొదట పునాదులు వేసి నీళ్ళు ఎత్తి అవతల పోయడానికి ఏదో ఆలోచించండి అంటే వేస్తున్న నగరం ప్రపంచం తెరబడిపోద్ది. మళ్ళా అన్నమాట ఇప్పుడున్న ఫంక్షనింగ్స్కి వచ్చిన అప్రాన్షన్ ఏంటి? దాంట్లో మీ కలవ సౌదాలు కట్టుకోవడానికి, అది చరిత్రలో చంద్రబాబు నాయుడు గారు కట్టారని చెప్పుకోవడానికి మీరు చేస్తున్న ప్రయత్నం అది. దానికి మీరు అమాయకంగా నరేంద్ర మోడీని ఇక్కడ మా గవర్నర్ ఆల్రెడీ నిలబెట్టి 10 లక్షల అబద్ధాలు చెప్పించినట్టే నరేంద్ర మోడీని కూడా ఉత్సవ విగ్రహంలో తీసుకొచ్చి మీరు చెప్పిస్తే అది మీ స్థాయికే, మీ విజ్ఞతకే వదిలేయాలి. సార్, ఒక కొత్త రాజధాని నిర్మించుకోవాలి, కొత్త అట్టహాసంగా నిర్మించుకోవాలి అనుకోవడంలో తప్పే ఉంటుంది. నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను ప్రజలకు అర్థమయ్యే భాషలో. నిజంగా రాజధాని నిర్మించుకోవాలి అన్న కాన్సెప్ట్లో ఉంటే ఇదే చంద్రబాబు గారు ఎంత విజనరీ లీడరు. నాకు తెలిసి ఇప్పుడు కడుతున్న ఐకానిక్ టవర్స్ లైక్ సెక్రటరియట్, అప్పుడు కూడా పాత నిజాం ప్రభుత్వం ఇచ్చిన వాటిలో ఈ దరిద్రంలో మనం ఎందుకు ఉండాలనుకుని కొత్త సెక్రటరియట్లు అవన్నీ మన కేసీఆర్ గారిలా కట్టుకుంటూ ఉండుంటే ఈ సైబరాబాద్ అవ్వకపోయింది. వెన్ యువర్ విజన్, యూఆర్ టాకింగ్ అబౌట్ యువర్ విజన్, వాట్ ఈస్ యువర్ ఎగ్జిక్యూషన్స్? నా దృష్టిలో ఇవి పనికిమాలిన పనులే. క్రియేటింగ్ ఏ టవర్స్ ఫర్ దేర్ ఓన్ సేక్ అన్నది నాట్ దట్. ఇది ప్రజల యొక్క ఉత్పత్తిని పెంచడానికి, ఉద్యోగతను పెంచడానికి చేసిన హైటెక్ సిటీ ప్రయోగానికి యూ గాట్ లాట్ ఆఫ్ అప్లాస్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్, ఈ అప్లాస్ కోసం అర్రులు చేస్తున్నారు. అందుకే మీకు తానోడు తెలిస్తే దైవం ఒకటి తెలుస్తుంది. ప్రకృతి సహకారం లేదు మీకు. అకాల వర్షాలు, ప్రకృతి అండ్ కేంద్ర ప్రభుత్వ సహకారం అంతకన్నా లేదు. 11 నెలలు అయింది, ఇప్పటికి కూడా దాని శాశ్వత గజెట్ రావట్లేదు. ఓకే, శాశ్వత గజెట్ సంగతి పక్కన పెట్టండి. ఎందుకు పెట్టాలి? అమరావతి పక్కన పెట్టండి ఇన్ ద సెన్స్, నా ఉద్దేశం అది కాదండి. ఆల్రెడీ అలాట్మెంట్స్, అలొకేషన్స్ ఏవో కొన్ని రిలీజ్ చేస్తూ ఉన్నారు. సార్, మీరు కొన్ని క్లారిటీలు చెప్తాను మీకు. ఇప్పుడు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి, వాళ్ళ సహకారం లేని ముందుకు వెళ్ళలేం కదా సార్. వాళ్ళు సహకరించరు, ఎప్పుడు సహకరించరు. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, కూటమిలో కాదు పార్ట్గా ఉన్నా కూడా వాళ్ళు చేయడం అనేది జరగని పని. ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు 5,000 గజాల దగ్గర ల్యాండ్ తీసుకున్నాడు. అందులో ఇల్లు కట్టుకోవడానికి ప్లాన్ చేస్తాడు. ఆల్రెడీ వర్క్స్ నడుస్తున్నాయండి కదా. ఇప్పుడు ఈ రాజధానికి సంబంధించిన విషయంలో రైతులకి 1000 గజాలు 200 గజాలు ఇస్తామని చెప్పారు కదా. ఈ ఎలకేషన్స్ ఎలా జరిగాయి అన్నది ఒకసారి ప్రజలు తెలుసుకుంటే 53,748 ఎకరాలు, అందులో అమరావతికి సీడ్ క్యాపిటల్కి 1,575 ఎకరాలు, కేటాయించిన ప్లాట్లు 64,765. ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ అయినవి 43,891, అంటే 67.77% అయింది.
రిజిస్ట్రేషన్ కావాల్సిన ప్లాట్లు 20,874, అందులో రెసిడెన్షియల్ ఏమో 12,243, కమర్షియల్ 8,631. ఒక చిన్న లాజిక్ వాడదాం మనం. అమరావతి రైతులు స్వచ్ఛందంగా ల్యాండ్ ఇచ్చారు, అవును, వాళ్ళు ఏం రూపాయి తీసుకోలే. వాళ్ళకి చెప్పింది ఏంటి, 1000 గజాలు మీకు ఇస్తాం కమర్షియల్కి, రెసిడెన్షియల్కి 200 గజాలు కమర్షియల్కి ఇస్తాం. దగ్గర 67.77% ప్రజలే తీసుకున్నారు, మిగిలిన వాళ్ళు ఎందుకు తీసుకోలేదు అంటే ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగినట్టే కదా. 10 ఏళ్ళైనా వాడు తీసుకోకుండా ఉంటాడండి. అందులోకి ల్యాండ్ ఎప్పటికప్పుడు రేట్లు పెరిగిపోతున్నప్పుడు వాడు ఆనందం. ఇప్పుడు ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారే కదా ఆ రైతుల 67% ఇచ్చిన రైతుల దగ్గర నుంచి కొనుక్కోగలిగారు. అంటే సమ్ యాక్టివిటీ, వాళ్ళకి డబ్బులు వచ్చే కార్యక్రమమే కదా. అలా ఈ దగ్గర 30% ప్రైచులకు ప్రజలు, ఇంకా అమరావతి ప్రజలు ఎందుకు తీసుకోలే అంటే ఆల్రెడీ ఇన్సైడ్ ట్రేడింగ్ అయిపోయినట్టేనా. అంటే బాలకృష్ణ గారు ఇప్పుడు కొన్నారు కదా లేటెస్ట్గా, కొత్తది వస్తుంది ఎక్స్పాన్షన్ అన్నట్టుగా ముందే ఖర్చు వేసినట్టు, ఇలా అమరావతి వస్తుందని ముందు ఖర్చు వేసి ఎత్తేసినట్టే కదా. అంటే ఆ విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి చెప్పిన ఇన్సైడ్ ట్రేడింగ్ రైటర్ రాంగ్. ఓకే, అంటే ఈ క్యాలిక్యులేషన్స్ ప్రకారం కదా. ఇప్పుడు మనం వాస్తవం మాట్లాడదాం. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన వాళ్ళకే సమన్యాయం జరగలేదు ఇప్పుడు దాకా. ఓకే, దీన్ని మీరు దేశ రాజధాని చేస్తాం, రెండో రాజధాని అంటే అది ఎంతవరకు సమంజసం చెప్పండి. ఆంధ్రప్రదేశ్ చరిత్ర, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో శ్రీశైలం డ్యామ్, నాగార్జున సాగర్ డ్యామ్ అండ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్, ఈ భూ నిర్వాసితులకి ఈ రోజుకి కూడా సమన్యాయం జరగలే. ఇంక్లూడింగ్ వెలుగొండ ఇప్పుడు అబౌట్ టు, దానికి కూడా ఇంకా న్యాయం జరగలేదు ఆర్ఆర్ ప్యాకేజ్ విషయంలో. వెన్ దీస్ థింగ్స్ ఆర్ టేకింగ్ ప్లేస్, వీళ్ళు అమరావతిలో శాశ్వత రాజధాని అన్న గజిటే తేలేని వాళ్ళు ఏకంగా దేశానికి రెండో క్యాపిటల్ తీసుకొద్దాం అంటే ఎంతవరకు. అక్కడ వ్యవసాయ క్షేత్రాల్లో దగ్గర 1,00,000 ఎకరాలని ధ్వంసం చేసి, అంటే ఈ ప్రకృతి ప్రేమికులు ఎక్కడ ఉన్నారో నాకు అర్థం కాదు. అంటే ఏమిటి పెట్టుబడిదారులను ఆకర్షించడానికి ఎలా ఆకర్షిస్తారు సార్? ఇప్పుడు మీ దగ్గర అంటే ఈ ప్రకటన ఇలాంటివి, ఇప్పుడు జూబ్లీహిల్స్లో అన్నపూర్ణ స్టూడియో ఉంది, పద్మాలయ స్టూడియో వచ్చింది, రామానాయుడు స్టూడియో, ఇవన్నీ ఒకే రేడియస్లో ఉన్నాయి కదా. అవును, దగ్గర ఉన్నాయి. ఎన్టీఆర్ గారు పాపం ప్రాణాలకు తెగించి నాచారాలు కట్టాడు. ఆయన సినిమాలు తీసుకోవడం తప్పడం నిల్లుడు ఉన్నాడు అక్కడ లేదుగా. యా, యాక్టివిటీస్ టేకింగ్ ప్లేస్ ఎక్కడ తిరుగుతుంది, బట్ హైదరాబాద్లోనే ఉంది. జీరో ఎక్స్క్యూజెస్ ఆఫ్ కోర్స్. ఇప్పుడు వాస్తవానికి దగ్గరగా ఏం జరుగుతుందన్న విషయంలో మాట్లాడినప్పుడు నియరెస్ట్ యాక్టివిటీస్ ఏం జరుగుతున్నాయో వాటికి తగ్గట్టు అనుసంధానించబడతాయి. అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎందుకు రేజ్ అవుతుందంటే జస్ట్ నిన్నటికి నిన్న ఒక్క రోజు కూడా గడవలేదు. అంటే అక్కడ వర్షం అలా కదండి, వర్షం పడి అక్కడ డ్యామేజ్ జరిగింది కదా, దాన్ని కవర్ చేయడానికి ఢిల్లీ క్యాపిటల్ అని రాస్తాడు. నీకు బుద్ధి జ్ఞానం జర్నలిజం ఎక్కడ చదివో, వెనక నుంచి చదివో, ముందు నుంచి చదివో తెలుసుకుని ఏడిస్తే కిరసాలు అమ్ముకుంటే జర్నలిస్ట్ అయిపోయాడు ఇలాగే ఉంటాడు. అంటే కొన్ని క్యాలిక్యులేషన్స్ చెప్తున్నారు వాళ్ళు. క్యాలిక్యులేషన్ కాదు, వాళ్ళ కాదు, ప్రతిదీ డైవర్టింగ్ టాపిక్స్. ఇది కూడా ఒక డైవర్షన్ టాపిక్ ఖచ్చితంగా. ఇది మొదలదానికి దిక్కులేట కడదానికి కళ్యాణం. ఈ బోనాదుల్లో నీళ్ళు దోవడానికి సస్తుంటే పక్కన ఏకంగా రెండో క్యాపిటల్ ఢిల్లీ ఇక్కడ తీసుకొచ్చేస్తారంటే ఎవడండి నమ్మేది. బట్ బిల్డింగ్స్ నిర్మాణ పనులు అయితే అవుతున్నాయి, సోషల్ మీడియాలో పిక్స్ అవి బాగానే చక్కర్లు కూడా. ఒకప్పుడు గ్రాఫిక్స్కే సస్తుంటే ఇప్పుడు ఏఐ టెక్నాలజీ వచ్చింది. ఏకంగా మీరు అక్కడ కూర్చున్నట్టు చంద్రబాబు గారు పరిపాలించినట్టు కూడా బొమ్మలు చూపించగలరు. ఓకే ఓకే, సో అంటే ఇదంతా పెట్టుబడిదారులను ఆకర్షించడానికి అది కాదు. మళ్ళీ పెట్టుబడిదారులు ఇందులో వాళ్ళే పెట్టుబడిదారులు. ఓకే, భూదందాకి తెరలేదు, వేరే కంపెనీలు అవి వస్తాయి. ఎక్కడ వస్తాయి సార్? ఇప్పుడు బాలనగర్లో ఇండస్ట్రియలైజేషన్ జరిగిన తర్వాత రెసిడెన్షియల్ ఏరియా అక్కడ చుట్టూ జరిగిపోతే అక్కడ పాషమైలర్లో అట్లను జనాలు ఏంటి మా మధ్యలో ఇండస్ట్రీలు వచ్చేటది ఇండస్ట్రియల్ జోన్ల కింద డిక్లేర్ చేసిన దగ్గర మీరు ఎందుకు వెళ్ళారని అడిగిన వాళ్ళు లేనట్టే ఉంటుంది. లేరు, అవును, కరెక్ట్. ఇది మంచి పాయింట్, ఎగ్జాక్ట్లీ. సో ఇది ఆలోచించాలి ఖచ్చితంగా. ఆడ లేఅవుట్కి ఆడెవడైతే పెర్మిషన్లు ఇచ్చాడో ఎంఆర్ఓ గారు కానీ లేదంటే ఆర్డీఓలు కానీ లేకపోతే రిజిస్టర్ చేస్తున్నాడు, ఇదేంటి ఇది ఇండస్ట్రియల్ జోన్లో ఇది ఎవడగా రెసిడెన్షియల్ కట్టడానికి ఇచ్చారన్న ఇంగిత జ్ఞానం లేకుండా రాత్రి అంతా దుర్వాసన అండి. ఆ మెడిసిన్లు కంపండి, ఎవడో నేను ఆడ ఇల్లు కట్టమని అడిగినోడు లేడు ఇక్కడ. దీనికి ప్రభుత్వాలు న్యాయం చేయాలా? చెప్పు తీసుకొని కొట్టిన వాళ్ళు లేక. అలా మీరు అమరావతిలో గ్రీన్ సిటీ ఇలా పాకురుకుంటే బదులు ఈత కొట్టుకుంటే వెళ్ళొచ్చు, పడవ వస్తుంది, టికెట్ కొట్టచ్చు, అలా టర్నింగ్ తిప్పి వెళ్తుంది. ఈ పెట్టకథలన్నీ ఈయన చెవులు పుల్లెడిపోయి. మీకు సింపుల్ లాజిక్ చెప్తా సార్. 15,000 కోట్లు శాంక్షన్ చేశారు. ఈ సచివాలయంకి 4,700 కోట్లు ఎలకేషన్ ఉంది, కాస్ట్లీయెస్ట్ బిల్డింగ్స్. 370 కోట్లు అని అగ్రిగేట్ 3 నుంచి 6 నెలల చొప్పున డబ్బులు రిలీజ్ అవుతుంది వరల్డ్ బ్యాంక్ అండ్ ఏషియన్ మర్కంటైల్ బ్యాంక్ నుంచి. ఎప్పటికి కంప్లీట్ అవుతుంది చెప్పండి? బేసిక్ లాజిక్. టైం అయితే తీసుకుంటుంది ఖచ్చితంగా. 3 నుంచి 6 నెలలకి 370 చొప్పున 15,000 కోట్లు 4,700 కోట్లు రావడానికి అగ్రిగేట్న 12 ఏళ్ళు. కాబట్టి డివైడ్ చేయండి, 4,700 డివైడ్ బై 370 కోట్లు. అర్థమైంది సార్. ఇనివాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే చెప్పేవాడు ఏబిఎన్ అండ్ ఈనాడు అని అర్థం, అంతకన్నా ఇంకేం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ.
హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.